కాళియా, ఇక నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నీలో నుంచి వచ్చే విషం ఈ నీటికి, ఇక్కడున్న ప్రజలకి ప్రమాదం. ఇక్కడ ప్రజలు ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నారు. నీ వల్ల కలుషితం అవుతుంది. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఐదు 5000 సంవత్సరాల క్రితం ఒక అందమైన అబ్బాయి ఈ బృందావనాన్ని తన ఇంటిగా మార్చుకోవడానికి వచ్చాడు. తను తన బాల్యాన్ని ఇక్కడే ఎంతో సంతోషంగా గడిపాడు. ఈ ఊరి ప్రజల్ని ఎంతో రంజింపజేశాడు. ఈ ఊరిని నందనవనంగా మార్చేశాడు. తన ఆటపాటలతో స్నేహితుల్ని సంతోషపరిచేవాడు. తన పాదముద్రలను అడవి తల్లికి వదిలేసి వెళ్లిపోయాడు. అవి ఇప్పటికీ గుర్తులుగా నిలిచిపోయాయి. ఈ నందనవనంలో అందమైన ఇళ్ళు, అందమైన చెట్లు, ఎంతో ప్రశాంతమైన వాతావరణం, ఇవన్నీ యమునా నదీ తీరాన్నే ఉన్నాయి. తన మహిమలను అందరికీ తెలియజేయడానికే భారతదేశంలో లిఖించబడిన గ్రంథమే ఆయన చరిత్ర గురించి తెలియజేస్తుంది. ఆ విధంగా తెలియజేసే గ్రంథం పేరే మహాభాగవతం. ఈ కథను విన్నవాళ్ల మనసుల్లో ఆయన శాశ్వతంగా నిలిచిపోయారు. ఆయనే చిలిపి కృష్ణుడు, ఈ బృందావనానికి ముద్దుల పుత్రుడు.
నేను బుట్టలో రుచికరమైన ఫలాలన్నీ వేసుకుంటాను. ఇవి నందమహారాజుకిస్తాను. అది మంచి ఆలోచనే సుబాలా. కృష్ణ, మధు ఎంత కష్టపడుతున్నాడో చూసారా? తను రుచి కోసం పొట్టని ఎంత కష్టపెడుతున్నాడో. ఇప్పుడు నా కడుపు నిండిపోయింది. ఇక నిద్రపోతాను. సుబాలా, నువ్వు విశ్రాంతి తీసుకుంటావా? ఇది మంచి ఆలోచనే. నేను విశ్రాంతి తీసుకుంటాను. కానీ కృష్ణ, నా పని పూర్తి కాలేదు. అవన్నీ నేను చూసుకుంటానులే. కృష్ణ మురళిని ఎంత అందంగా వాయిస్తున్నాడు. అది వింటుంటే నాకెంత ఆనందంగా ఉందో. పదండి వెళ్ళి చూద్దాం. త్వరగా రండి, కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూడండి. రాధా, కృష్ణుడు ఏం చేస్తున్నాడో వెళ్ళి యశోదమ్మకి చెప్తాం. రా వెళ్దాం, త్వరగా రా. అద్భుతం! ఈ ఫలముల్ని చూసారా మీరు? ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. వీటన్నిటినీ నేను అందరికీ పంచి పెడతాను. సరే గాని ఇదంతా ఎవరు చేసుంటారు? అయితే ఇదంతా నువ్వే చేసావా? నువ్వు ఎంతో మంచివాడివి. వర్షాలు ఈ వారంతో ముగిసిపోతాయి. అందరికీ మంచి గింజలు ఇవ్వాలి. మన రైతులందరినీ సంతోష పెట్టాలి. సరేనా? ఆజ్ఞ రాజుగారు. మహారాజా, మహారాజా, కాపాడండి. సుకాంత, ఏం జరిగిందో చెప్పు. నంద మహారాజా, ఒక దారుణమైన విషయం. ఒక పెద్ద పాము యమునా నది నుంచి బయటకు వచ్చింది. దానికి ఎన్నో తలలున్నాయి. అది అందరి ప్రాణాలు తీస్తుందని భయంగా ఉంది మహారాజా. మీరే మమ్మల్ని కాపాడాలి. అది ఎంతో విషకరమైంది. నువ్వు చెప్పింది చూస్తే ఇది పెద్ద ప్రమాదకరమే. అసలు చెప్పాలంటే ఇంత పెద్ద పాము ఏ నది నుంచి వచ్చుంటుంది? వెంటనే సహాయం కోసం ఎంతమంది వీలైతే అంతమందిని తీసుకురండి. నేను ముందుగా వెళతాను. ఆడవాళ్ళని, పెద్దవాళ్ళని, పిల్లల్ని ఇంట్లో సురక్షితంగా ఉండమని చెప్పండి. నది ఒడ్డుకు ఎవరు వెళ్లినా సరే, వెళ్లిన ప్రతి ఒక్కరిని వెంటనే తిరిగి ఊళ్ళోకి వచ్చేయమని చెప్పండి. ఏమైంది యశోదా? యమునా నదిలో కృష్ణుడు, బలరాముడు గోవులకి నీళ్లు తాగిస్తున్నారు. సుబాలా, చెప్పు రాధా. పదండి మనమందరం వెళ్దాం. మనం వెంటనే వెళ్ళాలి. ఇక మనం ఆలస్యం చేయడానికి వీల్లేదు. కృష్ణుడు ప్రమాదంలో ఉన్నాడన్నమాట. మనం అక్కడికి వెళ్లి అతనికి సహాయం చెయ్యాలి. పదండి వెళ్దాం. నువ్వు ఇక్కడున్నావా?
రా హంసి, మన కోసం అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. హంసి, హంసి ఆగు, నీకు ఈత కూడా రాదు. పిలవగానే రావటం ముందు నువ్వు నేర్చుకోవాలి బుజ్జి హంసి. మధు, నువ్వు జాగ్రత్త. పర్వాలేదులే, నీ పుట్టలో ఎన్నో మామిడి పళ్ళు ఉన్నాయి, నువ్వు ఖచ్చితంగా మునిగిపోవులే. యమునా నదిలో నీళ్లు చల్లగా ఉన్నాయి. మధు, హంసి, నీళ్ళ నుంచి బయటికి వచ్చేయండి. కృష్ణ, బలరాం, మాకు సాయం చేయండి. సుబాలా, వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. కృష్ణ, కృష్ణ, నీ వెనక చూడు. నువ్వు మా స్నేహితులందరినీ ఎంతో బాధ పెట్టావు. నేను దీన్ని ఏమాత్రం సహించలేను. దీనికి ఫలితం నువ్వు అనుభవించే తీరాలి. కృష్ణ, 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 నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? నీకేమైంది? కృష్ణ, నేను ఈ పిల్లలందరినీ సురక్షితంగా ఉంచమని చెప్పాను కదా. బలరామ, నీకేం కాలేదు కదా? నీ సోదరుడు ఎక్కడున్నాడు బలరామా? కృష్ణ, నేను వెళ్లి కన్నయ్యని ఎలాగైనా కాపాడతాను. వెళ్ళొద్దు, ఆగండి, అది చాలా ప్రమాదకరం.
కృష్ణ 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 వెళ్ళొద్దు నంద మహారాజా, అది చాలా ప్రమాదకరం. పర్వాలేదు, వదలండి. నేను ఇక్కడి నుంచి చూస్తూ ఊరుకోలేను. వదలండి. కృష్ణుడు మురళి వాయిస్తున్నాడు. అది వినండి. కృష్ణ కృష్ణ వారిని అంతం చేయొద్దు. కృష్ణ నా భర్త మీద దయ చూపండి. ఆయన మానసికంగాను శారీరకంగాను ఓడిపోయారు. కృష్ణ వారిలో ఉన్న విషయాన్ని మొత్తం మీరు లాగేశారు. ఆయన ఎంతోసేపు బ్రతకరు. తను చెప్పేది నిజమా కాళియా? దయచేసి నన్ను క్షమించమని కోరుకుంటున్నాను కృష్ణ. నాలో ఉన్న విషం వల్ల నా మెదడు కలుషితమైపోయింది. నాలోని విషం తొలగిపోవటం వల్ల నాకు జ్ఞానోదయం అయింది. నేను ఎంతకాలం ఎంత అహంకారంతో ప్రవర్తించానో ఇప్పుడు నేను తెలుసుకున్నాను. నా కళ్ళు తెరిపించారు. దయచేసి నన్ను క్షమించండి. సరే, మంచిది. ఈసారికి నేను క్షమిస్తున్నాను. నువ్విక్కడి నుంచి సముద్రానికి వెళ్ళిపో. నువ్విక బృందావనానికి రాకూడదు. కానీ కృష్ణ తన విషయం లేకపోతే ఏమి చేయలేడు. తన ఆపదలో మమ్మల్ని ఎలా కాపాడుతాడు? కృష్ణ ఆయన తరఫున మేం క్షమాపణ కోరుతున్నాం.
ఆయన చిరకాల శత్రువు గరుత్మంతుడు చంపేస్తాడు. గరుడు తనని ఏమీ చెయ్యడు. నా కాళిముద్రలు తన తల మీద ఉన్నాయిగా. కృష్ణుడు ఈ రోజు మనందరినీ కాపాడాడు. హే కృష్ణ, తను మాత్రమే ఇలా చేయగలడు. కృష్ణ, నా తండ్రి, నువ్వు తిరిగొచ్చేసావా? నేను వచ్చేసానమ్మా. నేను ఈత కొట్టడానికి వెళ్ళాను. నువ్వు నిజంగా విచిత్రమైన వాడివి కన్నయ్య. కానీ నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. కృష్ణ, నువ్వు నిజంగా నా బంగారు కొండవి. అతనే ముద్దుల కృష్ణుడు, ఈ బృందావనానికి ప్రియమైన పుత్రుడు. ఈ కథను విన్న అందరి హృదయాల్లోనూ కృష్ణుడు శాశ్వతంగా నిలిచిపోతాడు.